హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు మనం తయారు చేయబోతున్నది చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉండే మొక్కజొన్న గారెలు. మరి లేట్ చేయకుండా మన మొక్కజొన్న గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 2 కప్స్ వరకు మొక్కజొన్న గింజలు తీసుకుంటున్నాను. మొక్కజొన్న గారెలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్లో చెప్పండి. ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి ఇందాక మనం తీసుకున్న మొక్కజొన్న గింజలన్నిటినీ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఇక్కడ నేను 5 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అలాగే కొన్ని వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. మీరు స్పైస్ ఎక్కువగా తినేవారైతే ఇంకొక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోనికి 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 6 వరకు మిరియాలు యాడ్ చేసుకోండి. తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ చేసుకోండి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఇలా మొత్తం మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా మిక్సీ చేసుకోండి. మనకి కొంచెం గింజల ముక్కలు కనిపించేలా ఉంటేనే గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఒకవేళ మీకు బ్లెండ్ అవ్వకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోండి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం మిక్సీ చేసుకున్న మొక్కజొన్న పిండిలోకి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు మిక్సీ చేసేటప్పుడు యాడ్ చేయకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ కలిసే విధంగా కొంచెం సేపు చేతితో మిక్స్ చేసుకోండి. తర్వాత దీనిలోకి కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కరివేపాకు మాత్రమే యాడ్ చేస్తున్నాను. దీనిలోకి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ, ఒకవేళ మీకు చేయొస్తే చేతి మీద కానీ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న ముద్ద తీసుకొని కొంచెం వెడల్పుగా చేసి ఒక హోల్ పెట్టుకుంటే మన గారెలు రెడీ అయిపోతాయి. ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. ఒకవేళ పిండి చేతికి అంటుకుంటుంది అనిపిస్తే కొంచెం వాటర్ తడి చేసుకొని ప్రెస్ చేసుకోండి. మనకి ఆయిల్ అనేది ఇలా గారె వేయగానే పైకి తేలాలి, అంత హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు గారెల్ని ఇలా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. తర్వాత ఒక్కొక్కటిగా అన్ని గారెలు వేసుకోవాలి. మీరు ఫస్ట్ కొంచెం పిండి వేసినట్లయితే మీకు పైకి వచ్చి చేస్తే మీరు మిగతా గారెలు కూడా వేసుకోవచ్చు. దీనిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో వేస్తే పైకి కాలిపోతాయి, లోపల మాత్రం సరిగా వేగవు. గుర్తుపెట్టుకోండి. గారెలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెమ్మదిగా వేయించుకోండి. వేయించిన తర్వాత టిష్యూ పేపర్ మీద వేసుకోండి. అంతే అండి. ఎంత క్రిస్పీగా ఉన్నాయో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయి ఈ మొక్కజొన్న గారెలు. వీటిని కొబ్బరి చట్నీతో కానీ, టొమాటో చట్నీతో కానీ, లేదా సింపుల్గా టీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే సాస్తో కూడా తీసుకోవచ్చు. మొక్కజొన్న గారెల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అలాగే మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. మొక్కజొన్నలో ఉండే కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. సాయంత్రం స్నాక్గా తీసుకుంటే అలసట తగ్గుతుంది. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా చేసి పెట్టవచ్చు. మొక్కజొన్న గారెలు డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి తరచుగా కాకుండా మధ్య మధ్యలో తీసుకుంటే మంచిది. మరి మీకు కూడా ఈ మొక్కజొన్న గారెలు నచ్చాయి కదా? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫేవరెట్ గారెలు ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.